హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమ. ఈరోజు నేను హై బీపీకి సంబంధించి చిట్కా చెప్పబోతున్నాను. అయితే ఈ చిట్కాని హై బీపీ ఉన్న వాళ్ళు మట్టుమే ట్రై చేయండి. లో బీపీ వాళ్ళు మట్టు అస్సలు ట్రై చేయొద్దు. ఓన్లీ హై బీపీ వాళ్ళు మాత్రమే ముందుగానే చెప్తున్నాను. ఈ మిశ్రమం తయారు చేయడానికి నాటు మందార పువ్వులు మట్టుమే యూజ్ చేయాలి, హైబ్రిడ్ యూజ్ చేయకూడదు. అయితే ఈ చివరి కాడ గ్రీన్గా ఉన్న కాడలు అవి తీసి ఓన్లీ రెక్కలు మట్టుమే మంచిగా వాష్ చేసుకొని ఈ మిశ్రమం తయారు చేయడానికి యూజ్ చేయాలి. నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ, బెల్లం, ఎవరికైనా కావాలంటే తేనె కూడా వేసుకోవచ్చు బెల్లం బదులు. వాటర్, ఒక గ్లాస్ వాటరు. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో ఈ మందార పువ్వు రెక్కలు మట్టుమే కట్ చేసి, ఒక గ్లాస్ వాటర్ తయారు చేయడానికి 4 ఫ్లవర్స్ మట్టు కంపల్సరీ కావాలి. 4 ఫ్లవర్స్ రెక్కలు నీట్గా కట్ చేసుకొని వాష్ చేసి యూజ్ చేయండి. ఈ చిట్కా కోసం కిరణ్మయ్య గారు ఇప్పుడు నాకు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు తను ఫోన్ చేశారు. హేమ ఎలాగైనా ఈ చిట్కా తను ట్రై చేశారన్నమాట. ట్రై చేసి తను నాకు ఫోన్ చేసి చెప్పారు, ఎలాగైనా ఈ చిట్కా మనం ఒక 10 మందికి తెలియాలి, 10 మందికి చెప్పాలి, హేమ నీ గ్రూప్లో షేర్ చేయన్నారు. అంటే నేను అనుకున్న గ్రూప్లో ఎందుకు, మనం డైరెక్ట్గా వీడియో తీసే పెడదామని నాకు ఐడియా వచ్చి నేను ఇలా వీడియో తీసాను. ఇలాగా బాయిల్ అవుతుంది కదా, ఆ లోపల మనం ఒక హాఫ్ నిమ్మ చెక్క తీసుకున్నాం కదా, దాన్ని జ్యూస్ తీసుకొని రెడీగా పెట్టుకుందాము. సింపుల్ చిట్కా. దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఏవో పెద్ద పెద్ద మరగబెట్టాలి అలాగేం లేదు. జస్ట్ టీ డికాషన్లా మరిగితే చాలు. ఇంక ఇలా బాయిల్ అయింది కదా, మనం ఇలా క్యాప్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ అలా ఉంచుదాము. ఉంచిన తర్వాత వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది మనం క్యాప్ తీయగానే. ఈ చిట్కా తను ట్రై చేసి వెంటనే చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే వెళ్ళి మా సొసైటీలో 2 ఫ్లవర్స్ ఉంటే కట్ చేసుకొచ్చి ఈ చిట్కాని నేను ట్రై చేశాను. ఇదిగోండి, ఇలా వాటర్ని మనం బాయిల్ చేసుకుందాం. ఇదిగోండి, అలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా చూసారా, కలర్ అంతా కలర్లా వస్తే మొత్తం ఆకులన్నీ వైట్గా అయిపోయాయి. హై బీపీ ఇలా మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ నిమ్మకాయని జ్యూస్ తీసి ఉంచుకున్నాం కదా, ఆ నిమ్మకాయ వాటర్ని జ్యూస్ని వేద్దాము. ఆ తర్వాత బెల్లం ముక్క మనం పౌడర్ చేసుకుని ఉంచుకుంటే ఈజీగా వేసుకోవచ్చు, లేదంటే హనీ కూడా యూజ్ చేయొచ్చు. వేసి ఇలా స్పూన్తో మిక్స్ చేసి మనం టీలా దీన్ని తీసుకుందాము. అయితే ఇది తాగేటప్పుడు ఫస్ట్ డే తాగుతారు కదా, రెండో రోజు కూడా సేమ్ ఇలాగే తాగండి. బీపీ లెవెల్ కరెక్ట్గా ఉంటే మటు ఇంకా ట్రై చేయొద్దు. ఓన్లీ 1-2 టైమ్స్ ఓకే సరిపోద్ది. ఈ చిట్కాని మీరు ట్రై చేసి ఎలా ఉందో చూసి అప్పుడు నా వీడియోని షేర్ చేయండి. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.